ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన శుభదినమును బట్టి దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిండు దీవెనలు దయచేయునుగాక. దినదినం దేవుడు ఎన్నో రీతులుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారికి దేవుడు ఇచ్చే సొత్తులు ఏవి? ప్రభునందు ప్రియమైన వారలారా, సొత్తు అనే దాని మీద నేను మాట్లాడబోతున్నాను. సహజంగా లోకంలో ఆడపిల్లలు కలిగిన వాళ్ళు తండ్రులు ఏం చేస్తారంటే, పిల్లలు పెళ్ళిడికి వచ్చేసరికి కొన్ని సొత్తులు ఏం చేస్తారు? సిద్ధపరుస్తారు. కనీసం చౌకమ్మలన్నా పెట్టి పంపుదాం, వట్టి చేత్తో అమ్మాయిని పంపడం ఏంటి అని వారి తాహత్తుకు తగ్గట్టుగా చెవిదిద్దులు, ముక్కునత్తులు ఇలాంటివి కొన్ని సొత్తులు సమకూరుస్తారు. కొంతమంది ముందే ఆలోచన విధానాన్ని కలిగి ఉండి జ్ఞానము చేత తమ పిల్లలకు చాలా సొత్తులు సమకూరుస్తారు. ఈరోజు ఇక్కడున్న వారికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ మీ పిల్లల గురించి అలాంటి జాగ్రత్త మీరు కలిగి ఉండకపోతే నిజంగా మీరు బిడ్డలకు న్యాయం చేసే తల్లిదండ్రులు కారు. సొత్తే ఉపయోగపడుతుందని కాదు, తప్పుగా అనుకోమాకండి. వారి గౌరవాన్ని అది పెంచేది. కొంతమంది చెబుతూ ఉంటారు, మా అమ్మ అన్న మాకు అన్ని సొత్తులు పెట్టిందన్నా, ఏది తక్కువ లేకుండా ఇచ్చిందన్నా అని చెప్పి ఆడబిడ్డలు ఉంటారు. కొంతమంది పెళ్ళైన తర్వాత వారు జ్ఞానయుక్తంగా భార్యాభర్తలు కలిసి వారికి కావలసిన సొత్తులు కొన్ని, వారి పిల్లలకు కావలసిన సొత్తులు సమకూర్చుకునే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది పెద్దోళ్ళు అబ్బా జేజీ అనబడే వాళ్ళు, అవ్వా తాత అనబడే వాళ్ళు తమ పిల్లలకు కొన్ని సొత్తులు చేయిస్తారు. ఇవన్నీ ఏం తెలియచేస్తాయంటే, సొత్తు అనేది రాబోయే కాలానికి ఉపయోగపడేటటువంటిది అని. కొన్నిసార్లు మనకు సొత్తులు పెడితే మనం దాన్ని బ్యాంకులో పెట్టేసి అంతో ఇంతో లోన్ తీసుకొని ఏదైనా ఇంటి పని చేసుకోవడమో, లేకపోతే పిల్లలు చదివించుకోవడమో, అప్పుడు కొంత మరలా కట్టి విడిపించుకోవడం, ఇలాగ మనం చూస్తాం. కొంతమంది సొత్తులన్నిటినీ పోగొట్టేసుకుంటారు, తర్వాత బాధపడుతూ కూడా ఉంటారు. పోగొట్టుకునేది నేను ఎప్పుడు కూడా అందుకే ఒక మాట చెప్తుంటాను, ఎప్పుడైనా కానీ ఏ వస్తువైనా ఏ అప్పు అయినా బాగా గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఇతరుల పెళ్లిళ్ళ కోసం, ఇతరుల కార్యాల కోసం, మనము గొప్పగా కనపడడం కోసం అప్పులు ఎప్పుడు చేయకూడదు. అప్పు ఎప్పుడు చేయాలన్నా ప్రాముఖ్యమైనవి 3 మీరు గుర్తుపెట్టుకోండి. 1, పిల్లల భవిష్యత్తు. వారు ఈరోజు చదివితే గొప్ప ప్రయోజకులు అవుతారని నమ్మకం మీకు ఉంటే దానికోసం మీరు అప్పు చేసిన న్యాయమే. 2, సొంత గృహం. ఈ భూమి మీద అప్పు చేయాల్సి వస్తే సొంత గృహం కట్టుకునేటప్పుడు ఆ గృహ నిర్మాణం కొరకై అప్పు చేసినా దేవుడు గుర్తిరుగుతాడు. 3, అనారోగ్యం. మన ఆస్తులు సొత్తులు అన్ని అమ్ముకున్నా పర్లేదు, ఆరోగ్యం బాగైతే చాలు, మరలా ఒకరోజు సంపాదించుకోవచ్చు. వీటికి తప్ప నువ్వు క్రిస్మస్ అనో, లేకపోతే గుడ్ ఫ్రైడేనో, ఈస్టర్ అనో, లేకపోతే ప్రతి చిన్నదానికి అప్పు చేస్తున్నావంటే నిన్ను మించిన బుద్ధి లేని వాళ్ళు మరొకరు లేరని అర్థం. కొంతమందికి అప్పు చేయడమే ధ్యాస, ఎప్పుడు ఇంకా ఎవరిస్తారా అని వెతుకుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నేను ఇవి పాటించి మీకు చెప్తున్నాను. నేను ఊరికే చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. అప్పు చేయాల్సి వస్తే అది శాశ్వతంగా నిలిచి ఉండే కట్టడమైన ఉండాలి.
పిల్లలు భవిష్యత్తులో స్థిరపడ్డానికైనా ఉండాలి, రెండవది ఆరోగ్యాన్ని కాపాడుకోవడమైనా ఉండాలి. ఇంకా అంతకు మించి ఏ అప్పన్నా చేయాల్సి వచ్చినప్పుడు 1కి 2 సార్లు కాదు, 10 సార్లైనా ఆలోచించాలి. కొంతమంది అంగట్లో అప్పే, బజార్కి వెళ్తే చికెనోడి దగ్గర అప్పే, లేకపోతే ఇంకో చోటుకి వెళ్తే అప్పే, ఎప్పుడు అప్పే. గుర్తుపెట్టుకోండి, అప్పు నిప్పు కన్నా చాలా ప్రమాదకరమైనది. నిప్పు కన్నా చాలా ప్రమాదకరమైనది. నిప్పుకున్న స్వభావం ఏంటి? కొంచెము నిప్పు అడవినంతటిని ఏం చేస్తుంది అన్నాడు యాకోబు 3లో, తగలబెడుతుంది అన్నాడు. కొంచెము నిప్పే అడవినంతటిని తగలబెడితే అప్పు తగలబెట్టదా? ఖచ్చితంగా ప్రియులారా. అందుకే జాగ్రత్త. సొత్తులు దేనికి వెచ్చించాలో చాలా జాగ్రత్తగా ఆలోచన విధానంతో. కొంతమంది ఏం చేస్తారంటే, ఎవరైనా బంగారు షాపోళ్ళు తెలిసి ఉంటే వాళ్ళ దగ్గర ఒకేసారి 1,00,000 రూపాయలు పెట్టి బంగారు కొనలేరు కాబట్టి వాళ్లకు వీళ్ళకున్న సత్సంబంధాన్ని బట్టి, అన్న ఇప్పుడు ఒక 10,000 ఇస్తాను, 1 తులం బంగారు నాకు ఒక చైన్ చేసి ఇవ్వండి, నెల నెల కొంత కట్టుకుంటాను అంటారు. మంచి ఆలోచనే, తప్పేం కాదు. అయితే అలా కూడా చేయకోకుండా ఉండడం మరీ మంచి ఆలోచన అంటా నేను. ఈరోజు దేవుణ్ణి నమ్మిన వారికి దేవుడు ఏమి సొత్తులు ఇస్తాడు? ఒకవేళ ఆడపిల్లలుగా అయితే పెళ్లి చేసుకొని వచ్చేటప్పుడు ఏదో తల్లిదండ్రులకు తాహత్తుకు తగినట్టుగా ఏదో సొత్తు పెట్టి పంపించారు. లేదు, పెళ్ళైన తర్వాత మీరు జ్ఞానయుక్తంగా భార్యాభర్తలు ఒక 10 రూపాయలు పొదుపు చేసుకొని కొన్ని సొత్తులు కొనుక్కున్నారు. సొత్తులు అంటే బంగారు ఒక్కటే కాదు, అది ఇంటి స్థలమైనా, పొలమైనా, ఇల్లులైనా, ఏది కొనుక్కోగలిగిన అది ఒక సొత్తే. ఇవన్నీ తల్లిదండ్రులు పిల్లలు చేసేటటువంటి సమకూర్చుకునే సొత్తులు. అయితే దేవుణ్ణి నమ్ముకున్నాం, మనం దేవునికి బిడ్డలము అని చెప్పుకుంటున్నాం. అప్పుడు ఆయన కూడా మనకు సొత్తులు ఇవ్వాలి కదా. అమ్మా నాన్నోళ్ళు ఒకవేళ ధనవంతులు కాకపోయి ఇవ్వకపోయినా మన దేవుని గురించి మనం ఏమని చెప్పుకుంటాం? ఆయన ధనవంతుడైన దేవుడు అని చెప్పుకుంటాం. మన కొరకు దరిద్రుడై వచ్చాడు అని చెప్పుకుంటాం. మరి ఆ ధనవంతుడైన దేవుడు ఈ లోకంలో మనం నివసిస్తూ ఉన్నప్పుడు మనకు కూడా సొత్తులు ఇవ్వాలన్నా వద్దా? ఇవ్వాలి. ఏ సొత్తులో చూద్దాం, మూల వాక్యంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము సొత్తు అనే అంశం మీదనే మాట్లాడుతున్నాను ప్రియులారా. 13వ వచనాన్ని చూద్దాం. పలు విధములైన 13వ వచనాన్ని చూస్తున్నాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము. చాలు ప్రియులారా. ఇక్కడ సందర్భము వేరేదైనప్పటికీ నేను సొత్తు అనే దాని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి అక్కడ అన్నాడు, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును అన్నాడు. దేవునిందు ప్రియులారా, పలు విధములైన మంచి సొత్తులు దేవుడిచ్చేవాడు. ఇప్పుడు ఒకవేళ ఇప్పటిదాకా మీ తల్లిదండ్రులు ఏమి ఇవ్వకపోతే మీరేం బాధపడమాకండి. అలాగే సహోదరులారా, చూడు అన్న చెప్పాడు, మీ అమ్మోళ్ళు ఏం సొత్తులు పెట్టలా నీకు అని మీరేం నిష్ఠూరంగా మాట్లాడగాకండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు సొత్తులు కొని దిగేయండి మీ బెల్లాలకు. మన వంశాన్ని వృద్ధిపరిచేటటువంటిది మన భార్య మన ఇంటికి రాగానే మనకు పిల్లల రూపంలో గర్భఫలాన్ని దేవుడిచ్చినప్పుడు ఆ పిల్లలు వృద్ధి పొందేటట్టుగా మీరు 8 గంటలో 12 గంటలో ప్రయాసపడితే అహర్నిశలు ప్రయాసపడేటటువంటి ఒక స్త్రీమూర్తి భార్య, ఎన్నో రీతులుగా మీకు ఉపయోగకారిగా ఉన్నటువంటి భార్యకు మీరు తీసేయండి. అంతే తప్ప మీ అమ్మోళ్ళీలా మీ నాన్నోళ్ళీలా మీ అమ్మోళ్ళీలా అవసరంలా. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, పలు విధములైన మంచి సొత్తులు దేవుడిస్తాడు. ఏ సొత్తులు ఇస్తాడు దేవుడు అన్నదే ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నది. ఒకవేళ ఇప్పటిదాకా మీకు ఏ సొత్తులు లేకపోతే ఈ వాక్యం వినేటప్పుడు దేవుడిచ్చే ఈ సొత్తులు తీసుకొని ఈ సొత్తులతో మీ ఆత్మీయ శారీరకమైన జీవితాన్ని రెట్టింపు చేసుకోండి. ఇంకా ఏమేమి సొత్తులు దేవుడిస్తాడో చూద్దామా? మొదటి విషయానికి వెళ్దాం. అక్కడే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనాన్ని
మనం చూద్దాం. 11వ వచనం మనం చూద్దాం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. మొట్టమొదటిది ప్రియులారా, దేవుడిచ్చే సొత్తు దైవ జ్ఞానము. మళ్ళా చెప్పండి, దేవుడిచ్చే సొత్తు ఏంటి? దైవ జ్ఞానము. మీ దగ్గర ఒక 100 తులాలు బంగారున్నా జ్ఞానం మీకు లేకపోతే దాన్ని నిలబెట్టుకోలేరు. జ్ఞానము మీకు కలిగి ఉంటే 100 కాదు, ఒక్క కాసు బంగారు లేకపోయినా, ఒకవేళ 100ను రీచ్ అవ్వలేకపోయినా ఇప్పుడున్న బంగారు రేట్లలో కనీసం ఒక 10 తులాలనైనా లేదా ఒక తులమునైనా మీరు సమకూర్చుకోగలరు, లేదా ఒక ఇంటినైనా మీరు సమకూర్చుకోగలరు. దేని చేత? జ్ఞానమనే సొత్తు చేత. ఈరోజు జ్ఞానము లేకనే చాలా జీవితాలలో ఉన్న సొత్తులను కూడా ఏం చేసుకుంటున్నారు? పోగొట్టేసుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, జ్ఞానము దేనికన్నా శ్రేష్టమైనదట? ముత్యముల కన్నా శ్రేష్టమైనది అని అంటూ, విలువగల సొత్తులేవి దానితో, ఏ సొత్తు, జ్ఞానముతో ఏ సొత్తు సాటి రాదు ప్రియులారా. అందుకే దేవుడు అంటున్నాడు, దైవ జ్ఞానం అనే సొత్తును ప్రభు ఇచ్చేవాడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో జ్ఞానము, నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి, బైబిల్ గ్రంథంలో కొన్ని అధ్యాయాలకు కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి అని. 23వ కీర్తనకి వెళ్తే ఆయన కాపరి యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం, 119వ కీర్తనకి వెళ్తే దేవుని వాక్యం గొప్పతనం చెప్పడం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయానికి వెళ్తే ప్రేమను గురించి చెప్పడం, ఇలా కొన్ని ఉన్నాయి. జ్ఞానం యొక్క గొప్పతనం చెప్పడానికి కూడా ఒక అధ్యాయం ఉంది. ఏదది? యాకోబు రాసిన పత్రిక. రండి 3వ అధ్యాయానికి వెళ్దాం. ఇక్కడ చెప్పబడిన రీతిగా ఎంత చక్కగా దేవుడు మాట్లాడాడు అనంటే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17:1 ఇప్పుడు చదువుదాం. అయితే పైనుండి వచ్చు ఎక్కడి నుంచి వస్తుందంటే జ్ఞానము? పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడున్నది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనదు లేనిదినై. ఏ జ్ఞానం ఇది? దైవ జ్ఞానం. ఏముందట దీంట్లో అంటే, దైవ జ్ఞానంలో మొట్టమొదటి ఏముందంట? పవిత్రత ఉందంట ప్రియులారా. రెండవది అన్నాడు, తర్వాత సమాధానకరమైనది అన్నాడు, మృదువైనది, సులభముగా లోబడున్నది. వీటన్నిటిని నేను వివరిస్తే అనేక పర్యాయములు వివరించాను కాబట్టి ఇప్పుడు వివరించలేదు. కానీ దైవ జ్ఞానములో పవిత్రత ఉంటుంది, దైవ జ్ఞానములో సమాధానపడే గుణం ఉంటుంది, దైవ జ్ఞానములో లోబడే తత్వం ఉంటుంది, దైవ జ్ఞానములో కనికరం ఉంటుంది. అవన్నీ అక్కడ రాయబడ్డాయి. దైవ జ్ఞానములో మంచి ఫలాలు ఫలించే గుణం ఉంటుంది, దైవ జ్ఞానములో వేషధారణ ఉండదు, నటించే తత్వం ఉండదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, అలాంటి దైవ జ్ఞానము కలిగి పవిత్రంగా, సమాధానంగా, లోబడుతూ, సులభంగా లోబడుతూ, కనికరాన్ని, దయను ఇలాగ కలిగి నీవు దైవ జ్ఞానము కలిగిన వాడవు అనిపించుకున్న కొంతమంది పేర్లు చెప్పండి మీరు. దానియేలు, యోసేపు, సొలొమోను చాలా ప్రాముఖ్యమైంది. వెరీ గుడ్. సొలొమోను, ఎందుకంటే మొట్టమొదట అడిగిందే సొలొమోను. నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానమీ ప్రభువా అని అడిగాడు సొలొమోను. ఇంకా ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 14:20లో సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుట యందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడు. చెప్పండి, ఏ జ్ఞానం అంట?
దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడు. అబ్బబ్బబ్బ. ఎవరండి ఈయన? దావీదు, యోవాబు కాదు. ఏం జరిగిందో మీకు వివరిస్తాను, తర్వాత మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి, చాలా బాగుంటుంది. అద్భుతకరమైన మాటలు 14వ అధ్యాయం అంతా చదువుకోండి. అఫ్ కోర్స్ చదివింటారు మీరు, మరలా ఒకసారి చదవండి, తీరిక సమయంలో చదవండి. ఏం జరిగింది అని అంటే నేను చెప్తాను కొంచెం. అబ్షాలోము అలాగే దావీదు ఒకరికొకరు వేరైపోయారు. ఎందుకు వేరైపోయారు అంటే, అమ్నోను అనబడేవాడు అబ్షాలోము చెల్లెలను చెరిచాడు. చెరిచిన తర్వాత అది మదిలో పెట్టుకొని అబ్షాలోము అమ్నోనును భోజనానికి ఆహ్వానించాడు, పీక కోసి చంపాడు. ఇప్పుడు అమ్నోను అబ్షాలోము ఎవరు? అన్నదమ్ములు, తల్లులు వేరు, తండ్రి ఒక్కడే. చంపితే నాన్నైన దావీదు చంపుతాడని అబ్షాలోము వెళ్ళిపోయి దాంకున్నాడు బయట. దాంకున్న తర్వాత చాలా దినాలు గడుస్తూ ఉన్నాయి. అబ్షాలోమును దావీదు క్షమించకపోతే అబ్షాలోము యోవాబుకి ఏం చేశాడు అంటే, యోవాబు చేనును తగలబెట్టాడు. తగలబెట్టగానే యోవాబు, ఏం నీకు బుద్ధి ఉందా లేదా? నా చేను ఎందుకు తగలబెట్టేసావు నువ్వు అంటే, నీతో మాట్లాడాలిరా అన్నాడు. వచ్చాడు. చూడు, మా నాన్న నన్నేం తరమలా, ఇప్పుడు మౌనంగానే ఉన్నాడు, కానీ మా నాన్నను భయపడి నేను నగరులేకి రావడంలా, ఊర్లేకి రావడంలా. నువ్వు ఏం చేస్తావో ఏమో తెలీదు, మా నాయనకు నాకు రాజీ కుదుర్చు అని చెప్పాడు. బాగా వినాలి, దైవ జ్ఞానం మాట్లాడుతున్నాం. కుదుర్చు అన్నాడు. అది నేనెలా కుదుర్చగలను? మీ నాయన కోప్పడతాడు, గద్దిస్తాడు, నువ్వు చేసేది తప్పు అని అన్నాడు. అవును తప్పు, ఇప్పుడు మా నాన్న మర్చిపోయింటాడు, ఎందుకంటే మా నాన్నకు నేను చాలా ఇష్టం, మా నాన్న నన్ను చాలా ప్రేమించేవాడు. ఎందుకని? అబ్షాలోము చాలా సౌందర్యవంతుడు, చాలా సొగసైన వాడు. సో మా నాన్న నన్ను ప్రేమిస్తూ ఉంటాడు. ఎవరో ఒకరు కల్పించుకొని మాట్లాడితే మా నాన్న కోపం పోతుంది. నువ్వేం చేస్తావేమో తెలియదు, మళ్ళా నీ చేళ్ళన్నీ తగలబడకోకుండా ఉండాలంటే మా నాన్న నువ్వు నన్ను కలుపు అన్నాడు. ఇప్పుడు ఈ యోవాబు ఏం చేశాడంటే, ఓకే అలాగున్నావా, సరే నేను చేస్తానులే, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి తెకోవా అనబడే ఒక స్త్రీని పిలిచాడు. ఆ జాతికి సంబంధించిన స్త్రీలు, ఆ ప్రాంతానికి సంబంధించిన స్త్రీలు చాలా తెలివిగా జ్ఞానయుక్తంగా మాట్లాడేవాళ్ళు అనమాట. వాళ్ళని పిలిచి, అమ్మా నువ్వు వెళ్ళు, రాజు దగ్గరికి వెళ్ళి ఒక బాధ చెప్పుకో, ఆ బాధ అంతా చెప్పిన తర్వాత ఆ బాధ కారణం ఇది అన్నట్లుగా నువ్వు చెప్పు అని అన్నాడు. ఓకే, ఇప్పుడు ఆమె వచ్చింది, దావీదు దగ్గరకు వచ్చింది, అయ్యా నేర్చుకుంటూ వచ్చింది. దావీదు అన్నాడు, ఏంటమ్మా నీ బాధ చెప్పు అన్నాడు. అయ్యా నాకు 2 కొడుకులయ్యా, భర్త చచ్చిపోయాడు. ఆమె చెప్తున్న మాట, భర్త చనిపోయాడు, 2 కొడుకులయ్యా. సరే ఏంటమ్మా? అన్నదమ్ములయ్యా, ఏదో మాట వచ్చింది, పొలంలో పోట్లాడుకున్నారు. ఇవన్నీ 14వ అధ్యాయంలో ఉంటాయి. పొలంలో పోట్లాడుకున్నారు, ఒకని మీద ఒకడు పడ్డాడు, అక్కడ విడిపించేవాడు ఎవరు లేరు. ఒకడు ఇంకొకరిని చంపేశాడు, ఇంకోని ఏం చేశాడు? చంపాడు. చంపగానే, ఏంట్రా ఎలాగ చేసావు, నీ అన్నను నీ తమ్మును చంపడం ఏంట్రా అని నేను బాధపడుతుంటే, నా భర్త సైడు బంధువులు ఉన్నారు చూడు, వాళ్ళేం చేశారంటే, ఇదిగో వాడిని చంపాడు, వీడు చిన్నోడో పెద్దోడో ఎవడన్నా కానీ సహోదరుడు వీడు చంపాడు కాబట్టి వీడిని మేం చంపుతామని మా భర్త సైడు బంధువులంతా వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళిద్దరు కొట్లాడుకొని ఒకడు చచ్చిపోయాడు, ఇప్పుడు మళ్ళీ నా భర్త సైడు బంధువులు వచ్చేసి వీడిని చంపితే నాకు గర్భమున పుట్టిన బిడ్డలే లోకములో ఉండరయ్యా, నువ్వు నాకు న్యాయం చేయన్నాడు. దావీదు చలించిపోయి, నీ మీదికి ఎవరొచ్చినా నేను మాట్లాడుతా వాళ్ళతో, నువ్వు ధైర్యంగా వెళ్ళు అన్నాడు. అది కాదయ్యా వాళ్ళు చంపేస్తారు, ఏం పర్లేదు, నేను ఒక ఆజ్ఞ జారీ చేస్తాను, ఈ స్త్రీని కానీ ఈ స్త్రీ కుమారుని కానీ ఎవరు కూడా ముట్టకూడదు. ఏదో ఉద్రేకంతో జరిగిపోయింది, ఆ తప్పు నేనే రాజుగా క్షమించేశాను, రాజునైనా నేను క్షమించి కనికరించిన దాన్ని మీరెవ్వరు చేయకూడదు అని ఒక ఆజ్ఞ జారీ చేస్తాను అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, నిజమే కదా రాజా, ఉద్రేకానికి లోనై మా చిన్నోని పెద్దోని చిన్నోడు చంపుకున్నారు కదా, మరి నువ్వెందుకు రాజా ఉద్రేకానికి లోనైనటువంటి చంపిన నీ కొడుకును క్షమించుకోకుండా ఉన్నావు అని అడిగింది ఈ తెకోవ స్త్రీ. అడగగానే అప్పుడు అడిగాడు దావీదు, నిన్ను యోవాబు పంపినాడు కదూ, నిన్ను ఎవరు పంపినారు? ఇలాంటి ఆలోచనలు చేసేది యోవాబే.
యోవాబు పంపినాడు కదా నిన్ను అని అడిగాడు అక్కడ 20 వచనంలో. ఆ మాట అంటే ఆమె అంటాది, అయ్యా ఎవరు పంపారో ఎవరి ఆలోచన పసిగట్టగలిగిన దైవ జ్ఞానము కలిగిన వాడవయ్యా నువ్వు. దేవునిందు ప్రియమైన వార్లారా, దైవ జ్ఞానము కలిగినటువంటి వారు ఆ సొత్తును ఎక్కడైనా సరే ఉపయోగిస్తారు. ఈ మాట చెప్పి ఓకే నా కొడుకు నేను క్షమిస్తానులే అని అన్నాడు. అప్పుడు అబ్షాలోం వచ్చాడు, జరగాల్సిన ఘోరమంతా జరిగిన తర్వాత విషయం. ఇక నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దైవ జ్ఞానము కలిగిన వారు సమస్యలను సునాయాసంగా ఛేదించగలుగుతారు. సమస్యలను సునాయాసంగా ఛేదించగలుగుతారే తప్ప ఇంత చిన్న సమస్యను ఇంత పెద్ద చేసుకొని కొంపను కొల్లేరు చేసుకోరోళ్ళు. దైవ జ్ఞానము కలిగిన వారు సర్దుకునే తత్వం. అందుకే మీరు 3వ అధ్యాయం 17 వచనం యాకోబు పత్రిక చదువుతున్నప్పుడు అది లోబడేటటువంటిది. భార్యాభర్తలు పోట్లాడుకుంటున్నారు అనుకుందాం, భర్త కొడుతుంటే భార్య మాట్లాడుతుంటది, అరే ఇన్ని దెబ్బలు పడేటప్పుడైనా సరేలేండి ఇంక వదిలేద్దాం అని అనుకో. నువ్వు కొడుతుంటే ఈమె మాట్లాడుతుంటది, కొడుతుంటే మాట్లాడుతుంటది. కొంతమంది అండి ఈ పంత చింతపండు రగిలి పగలగొట్టినా కూడా మాట్లాడుతూనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, భర్త కోపమట చాలా రోషము కలిగిందట. ఆ కోపం వచ్చినప్పుడు జ్ఞానము కలిగిన స్త్రీ ఆ కోపాన్ని ఆర్పేసుకునే లక్షణాలు అలవర్చుకోవాలి తప్ప అగ్గి మీద కొన్ని ఉప్పురాలు వేసామనుకోండి ఇంకా చిటపట పటపట 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 అంటది. ఈరోజు చాలా మంది దైవ జ్ఞానము కలిగి లేరు. అందుకే సంసారాలు అట్లే ఉన్నాయి చూడండి. అటు ముందుకు పోవు, ఇటు వెనక్కి రావు. పొరపాటుగా 2 అడుగులు ముందుకు పోతే 6 అడుగులు వెనక్కి వస్తాయి. 2 అడుగులు ముందుకు పోయి ఉంటాయి. ఈ సంవత్సరం ఏదో 10 రూపాయలు మిగిలిందిలే అనుకుంటే రేపు సంవత్సరానికి 100 రూపాయలు అప్పై ఉంటుంది 6 అడుగులు వెనక్కి రావడం అంటే. దేవుడు అంటున్నాడు దైవ జ్ఞానం ఒక మంచి సొత్తు. ఎక్కడ దొరుకుతుంది ఈ సొత్తు? రండి ఆ మాట చెప్పి 2వ విషయానికి వెళ్తాను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుదాం ప్రియులారా. 5-6 వచనాలు. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. బాబా జ్ఞానం ఏం చేస్తుంది? ఐశ్వర్యవంతులుగా చేస్తుంది. ఎక్కడ దొరుకుతుంది? అక్కడ అన్నాడు సంఘములో, ఉపదేశములోను అన్నాడు. ఉపదేశాలు దొరికేది ఎక్కడా? సంఘములోనే ప్రియులారా. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, విలువైన సొత్తులేవి వాటితో సాటి రావు. బంగారమో, కేడియమో, వజ్రమో ఎన్నో ఉన్నాయి. ఈ జ్ఞానముతో అవి ఏవి కూడా సాటి రావు. అందుకే దేవుని ప్రియబిడ్డలారా, తండ్రి నేను నీ బిడ్డను కదా, కనీసం 2 తులాలన్న బంగారు ప్రభా అని అడిగే మూర్ఖత్వాన్ని వదిలిపెట్టేసి నా కుటుంబాన్ని కట్టుకోవడానికి నాకేమివ్వాలి? జ్ఞానం ఈ ప్రభు అని అడగాలి. ఈ రోజు వరకు మీరు అది అడగరు. జ్ఞానం తప్ప అన్ని అడిగింటారు. ఇల్లు ప్రభు, వాకిలి ప్రభు, అమ్మ వాళ్ళు కొనుక్కున్నారు ప్రభు, ఇల్లు కట్టుకున్నారు ప్రభు, వాళ్ళు తిన్నారు ప్రభు, వాళ్ళు ఉన్నారు ప్రభు, అయ్యో ఎన్నో ప్రభు, నన్ను ఎందుకు ప్రభు ఇట్లే పెట్టావు అంటుంటావే గాని నా కుటుంబాన్ని కట్టుకోవడానికి నాకు కూడా ఏం కావాలి? జ్ఞానం. దేవుని ప్రియులారా, విలువగల సొత్తులేవి దానికి సాటి రావు. దైవ జ్ఞానం అనే సొత్తునిస్తాడు దేవుడు. 2వది ఏమిస్తాడో చూద్దామా? సామెతల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. బంగారును విస్తారమైన ముత్యములను కలవు, తెలివినుచ్చరించు పెదవులు. అండర్లైన్ చేసుకుందాం. తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. బాబా ఏంటండి? తెలివిని నుచ్చరించు పెదవులు అంటే తెలివిగా మాట్లాడే పెదవులు ఏం సొత్తు అంట? అంటే విలువైన సొత్తు అన్నాడు. ఇందాక మీకు చెప్పాను, నేను చాలా విషయాలు మాట్లాడుతూ దైవ జ్ఞానం చాలా గొప్పది అని చెబుతూ వచ్చాను. మిమ్మల్ని అడిగాను దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు చెప్పండి అంటే యోషేపు అన్నారు, దానియేలు అన్నారు, ఇంకా కొంతమంది సొలొమోన్ అన్నారు. తర్వాత మొత్తం పైన దావీదు దగ్గర మనం చూసాం, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు.
ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను రెండవ ప్రశ్న. తెలివి కలిగిన స్త్రీలనో తెలివి కలిగిన పురుషులనో ఒకరిద్దరిని చెప్పండి. వారికి ముందో వెనకో ఎక్కడో ఒక చోట వీరు తెలివి కలిగిన వాళ్ళు అని చెప్పుకునే రీతిగా ఉండాలి. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. రాజు అబ్షాలోము మీద 263వ పేజీ. రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకుని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి 2వ వచనం తెకోవా నుండి యుక్తిగల యొక్క స్త్రీని యుక్తి మీన్ తెలివి. అబీగయలు కాదు, సుబుద్ధి కలిగింది తల్లి గారు, ఓకే. కానీ గుర్తుపెట్టుకోండి ప్రియులారా, తెలివి కలిగిన స్త్రీ ఎవరు అంటే తెకోవా స్త్రీ. అంటే ఈమె కుయుక్తిగా చూడండి, అక్కడ యుక్తి కలిగిన స్త్రీ అంటే నేను జ్ఞాపకం చేస్తున్నానంటే రెండవది దేవుడిచ్చే సొత్తు తెలివి. ఈ జ్ఞానము బుద్ధి ఇవన్నిటికీ అనుసంధానమైనటువంటి పదమే ఈ తెలివి. అయితే ఇక్కడ ఈ సెరూయా కుమారుడైనటువంటి యోవాబు ఎవరిని ఎంచుకున్నాడు రాజు దగ్గరికి మాట్లాడడానికి పోవడానికి? తెలివి కలిగిన స్త్రీని ఎంచుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈమెను పంపిస్తే లేదా ఈ సహోదరుని పంపిస్తే ఆ ఇంట్లో సమస్య సమూలంగా తొలగిపోతుంది అని ఎవరి మీద నమ్మకం పెట్టుకొని పంపిస్తారో వాళ్ళెవరు? తెలివి కలిగిన వాళ్ళు. మా ఈడిపోతే లేని పొంది పెడతారా బాబు పెంట అనేవన్నీ ఎవడన్నా పంపుతారా? ఎవ్వరు పంపరు. ఇతను మాట్లాడే మాట తెలివిగా ఉంటాయి. అందుకే అక్కడ అన్నాడు, తెలివిని నుచ్చరించే పెదవులు అమూల్యమైన సొత్తు. దేవుని ప్రియబిడ్డలారా, ఈరోజు ఊరికే వాగుడికై మాట్లాడినట్టు మాట్లాడుతుంటారు, కానీ మాటల్లో అర్థం ఉండదు, అర్థం ఉండదు. ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఊరికి అంటారు అంతే. అది వాగుడికైతనం. మాట్లాడే మాట 2 మాటలైనా ఎలాగుండాలి? తెలివిగా ఉండాలి. అందుకే అక్కడ అన్నాడు, మాట్లాడే మాటలు తెలివి లేకుండా మాట్లాడకూడదు. ఈ తెలివిగా ఎవరు మాట్లాడుతారు? సామెతల గ్రంథము 15వ అధ్యాయము 541వ పేజీలో 7వ వచనాన్ని చూద్దాం. 7వ వచనాన్ని చూస్తాం. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు. 7వ వచనంలో అంటున్నాడు, జ్ఞానుల పెదవులు ఏం వెదజల్లుతాయి? తెలివిని. ప్రియులారా, తెలివిగా మాట్లాడే గుణం దేవుడిచ్చేటటువంటి ఒక సొత్తు. కొంతమందికి తాము చేసేది తప్పు అని తెలుసు, న్యాయము కాదు అని తెలుసు, అయినా మాట్లాడతారు. ఇది తెలివా? ఇది మూర్ఖత్వం. ఎందుకంటే నా మాటే గెలవాలి, నేను చెప్పేదే రైట్. అందులో రైట్ లేదు, న్యాయం లేదు. న్యాయం లేకపోయినా గొంతు పెద్దగా ఉందనో లేకపోతే నేను చెప్పింది వినాలని అహంకారం చేత ఏదైనా సరే అని మాట్లాడుతుంటారు చూడండి, అది తెలివి కాదు, అది అహంకారం. న్యాయము అనేది తెలివి నుచ్చరించేటటువంటి మాట. ప్రియులారా, మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.